అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు మధ్యాహ్నం వచ్చేసి మాది కాకరకాయ పులుసు సంగటి చేశానండి. దానికి సంగటి కొంతమంది గరిటెతో పెట్టుకో అంటే కొంతమంది కాదండి, నేను కూడా గరిటెతో పెడతాను. దాన్ని ముద్దగా చేసుకోవాలి అంటే చిన్న ఏం లేదండి, గిన్నె కొంచెం నెయ్యి రాసేసి ఈ కొద్దిగా లేదంటే తడి చేసుకునే బాగుంటుంది. ఇలా తిప్పామనుకోండి చక్కగా రౌండ్గా అవుతుంది. ఇలా చేతి అనుకోకుండా మనకు వేడి తాకుతుంది కాబట్టి ఇలా చేసేసుకుంటే బాగుంటుంది. చూడండి, నేను చక్కగా మనకు వేడి తగలకుండా రౌండ్ ముద్దలాగా వచ్చింది. ముద్ద కాకుండా నార్మల్గానే పెట్టుకోవచ్చులేండి, అది మన ఇష్టం. ఈరోజు అయితే మాది రాయి సంగటి మంచి కాకరకాయ పులుసు. అబ్బా, కాకరకాయ పులుసు ఎలా చేస్తాను ఏంటి అని చెప్పి చిన్న వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తాను, చూసి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. వేడి వేడి సంగటి, చక్కగా కాకరకాయ పులుసు, దాంట్లో మనం నెయ్యి వేసుకుందంటే అదిరిపోతుంది. ఎంతమందికి ఇష్టమో చెప్పండి. రాయి సంగటి పులుసు కూరలు ఏదైనా పర్వాలేదు, అది కాకరకాయ మటనా చికెనా కాదు, ఏదైనా సరే కర్రీ మంచుకుంటే మనకు సంగటి ఎలా అయినా బాగుంటుంది. పచ్చడి వేసుకునే బాగుంటుందండి. వేడి వేడి రాయి సంగటి కాకరకాయ పులుసు. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. అబ్బా, మీది అయిపోయినాయి భోజనాలు? మరి అయితే అవుతుంది, ఇప్పుడే సంగటి అయింది వేడివేడిగా.